ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా? ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళి వస్తున్నాను. ముఖ్యమైన పని ఏమిటమ్మా? నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. అదేమైనా నాకు చెప్పకూడని విషయమా? అదేం లేదు నాన్న, ఎలా చెప్పాలా అని. పర్వాలేదు, చెప్పమ్మా. ఆ విషయం మీ నాన్న ఆలోచించడం లేదని గ్రహించావన్నమాట. అది కాదు నాన్న, మధు అని డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. మధు? మధు అంటే మన ఫ్యాక్టరీలో పనిచేసిన ఆ శ్రీనివాసరావు తమ్ముడు కదూ? అవును నాన్న. ఆ శ్రీనివాసరావు భార్య ఆ నరరూప రాక్షసి నన్ను ఎంత దారుణంగా అవమానపరిచిందో అప్పుడే మర్చిపోయావా? తలుచుకుంటేనే రక్తం మరిగిపోయే ఆ సంఘటన నేనెలా మర్చిపోగలను? మర్చిపోకుండానే ఆ ఇంటి మనిషిని కట్టుకోవడానికి తయారయ్యావా? నేను నీ కూతుర్ని, చదువుకున్నదాన్ని, ఏం చేయాలో ఆలోచించగలదాన్ని. నిన్ను అవమానపరిస్తే నన్ను అవమానపరిచినట్లే. నీ శత్రువులు నాకు శత్రువులే. కానీ నాకు నచ్చిన మనిషి ఆ శత్రువులకు సంబంధించిన వాడని తెలియకముందే మనసిచ్చాను. తెలిసాక మనసు మరల్చుకోవాలనుకున్నాను, సాధ్యపడలేదు. ఆ ఇంటి మనుషులు వీధిన పడి ముష్టిలని ఆశపడ్డానే కానీ నా కూతురు ఆ ఇంటి కోడలు అవుతుంది అనుకోండి. తప్పకుండా నెరవేరుతుంది. సున్నితమైన మనసు అతను. నేనంటే ప్రాణాలు ఇస్తాడు. నాకు కావలసింది మధు అతని మనసు తప్ప ఆ ఇంటితో శాశ్వతమైన సంబంధం కాదు. ఇప్పుడు ఆ ఇంటిల్లిపాదికి మధు సంపాదన ఒక్కటే ఆధారం. పెళ్ళైన వారం రోజుల్లోపు మధు మనసు విరిచేసి ఆ ఇంటి నుంచి ఆ మనుషుల నుంచి మధుని వేరు చేసి అతన్ని మన ఇంటికి తీసుకొస్తాను. అది నువ్వు అనుకున్న తేలిక కాదమ్మా. నాన్న, ఆ ఇంటి మనుషుల గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు ఒకరిని విడిచి ఒకళ్ళు బతకరు. సెంటిమెంటల్ ఫూల్స్. వాళ్ల మధ్యనున్న సెంటిమెంట్స్ కన్నా నాకు మధుకు మధ్యనున్న అనుబంధం గొప్పది. నాన్న, ఆ శాంతమ్మ నీకు చేసిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటాను. వదినా, కారు వచ్చేస్తుందట, కారు వచ్చేస్తుందట. కారు వస్తుందా? వదినా వదినా, త్వరగా హార్చి వెళ్ళింది. అలాగే. రామ్మా, త్వరగా వెలిగించు. ఇలా ఇవ్వు. తీసుకురా. మా మధు భార్య నువ్వేనా అమ్మా? ఇంతకీ నువ్వెవరు? నా పేరు ఇస్మాయిల్ అమ్మా. అయితే ఏమిటి? ఏం లేదమ్మా, కొత్తగా వచ్చావు కదా, ఓసారి చూసి వెళదామని వచ్చా. చూసావుగా, ఇక వెళ్ళా. లేకపోతే ఏమిటి? వేళా పాళా లేకుండా ప్రతి అడ్డమైన వాళ్ళు ఇంట్లోకి రావటమే. అమ్మా, నేను అడ్డమైన వాడిని కాదమ్మా. ఈ ఇంటికి నాకు నీకు చెప్పిన అర్థం కాదమ్మా. వస్తానమ్మా. ఇస్మాయిల్ భాయ్, కృష్ణ, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. వదినా, ఇతను ఇస్మాయిల్ అని మా అందరికీ ఆప్తుడు. అన్నయ్యకి ఆరో ప్రాణం. రామాయ్ కూర్చుంది కానీ వదినా, కాళ్ళు తీయదురా. నీకు స్థానం ఎక్కడ ఉందో భాయ్? రాబాయ్, లోపల కూర్చున్నా. సత్యభావం, ఈ జీతం తీసుకెళ్ళి మా వదిలికి ఇచ్చి. మీరేమనుకోనంటే ఒక మాట అడగనా? అడుగు. ఏం లేదు, మీ అన్నగారు జీతం తీసుకొచ్చి ఎవరికి ఇచ్చేవారు? మా వదిలికి. అవునా? ఆవిడ ఆయన భార్య కనుక ఆవిడకి ఇచ్చేవారు.
మరి మీరు నీకు ఇవ్వాలా? ఎందుకు అడుగుతున్నాను అర్థం చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు అంటారు. అరే ఇప్పుడు నేను ఏమన్నానని? నువ్వు నిజంగా చచ్చిపోవే. సర్లే ఏమిటో చెప్పు. ఏం లేదండి, మీరేమో డబ్బంతా తీసుకొచ్చి ఆవిడ చేతికి ఇస్తూ ఉంటారా? ఆవిడేమో వారిది డాక్టరు, నా తోడుకోళ్ళు పెద్ద ధనవంతురాలు అని చెప్పి ఎంతసేపు మన సుఖం కోసం మన సంతోషం కోసమే డబ్బంతా ఖర్చు పెడుతూ ఉంటుంది. ఆ పిల్లవాడికి ఒక చొక్కా కూడా కొనిపెట్టదండి. ఎంత చెప్పినా వినకుండా నాకు ఈ చీర కొనిపెట్టింది. ఇదంతా చూస్తూ ఉంటే నాకెంత బాధగా ఉంటుంది చెప్పండి. అలాగా? అసలు ఈ విషయాలన్నీ నాకేం తెలియవే. అందుకనే ఈ డబ్బు నా దగ్గరే ఉంటే ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ నేనే చూసుకోవచ్చు. పైగా ఇంతకాలం మీ అన్నయ్య వదిన మీకేమేం కావాలో అన్నీ సమకూర్చారు. ఇప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చవలసిన బాధ్యత మనకుంది. ఈ డబ్బు మన దగ్గరే ఉంటే ఇది సరిపోతుందో లేదో చూసుకోవచ్చు, అవసరమైతే ఎక్కడన్నా తెచ్చుకోవచ్చు. ఇక నుంచి జీతం తీసుకొచ్చి నీ చేతికే ఇస్తాను. ఇంట్లో అందరికీ ఏమేం కావాలో 1000 కళ్ళతో జాగ్రత్తగా కనిపెట్టుకోవచ్చు. సరేనా? అలాగే. ఏమవుతున్నా? ఇవాళ 1వ తారీఖు. అవును. పాలవాడు జీతం విజయ్కి ఇచ్చాను వదినా. ఆ విషయాలు తనే చూసుకుంటుంది. అమ్మా విజయ, మనం ఇవ్వవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి పంపండి, నేను ఇస్తాను. చూడమ్మా, వెనకండి. ఏమిటది? నెలకు 100 రూపాయలు అప్పులు వాళ్ళకి తీర్చాలి. ఏది తప్పినా అది మాత్రం తప్పదమ్మా. చూడండి అక్కయ్య గారు, పాల ఖర్చు వెచ్చాల ఖర్చు తీర్చవలసిన బాధ్యత మాకు ఉంది. అంతేగాని ఎప్పుడో మీ అందరూ చేసిన అప్పులు ఆయనమనటం. అమ్మా, ఆ అప్పు చెడు తిరుగుళ్ళు దురలవాట్లు ఏమన్నకే అప్పై ఉంటుంది. అవునమ్మా, నిజం చెప్పావు. దురలవాటు మీ ఆయన గొప్పవాడిగా పెద్ద డాక్టర్గా చేసి చూసుకోవాలని, అందుకే ఆ దురలవాటుతో చెడు తిరుగుడు తిరిగారు. గుండె చెడిపోయేంత వరకు తిరుగుతూనే ఉన్నారమ్మా. ఈ విషయాలన్నీ నీకెలా నచ్చ చెప్పగలను? నిన్నెలా నమ్మించనమ్మా? ఇందులో నమ్మటానికి నమ్మకపోవటానికి ఏముంటుందిలేండి. నాకు చెప్పుకోలేని ఖర్చులు మీకు ఎన్నో ఉండొచ్చు. అదే పిల్లలకు కొనిపెట్టా లాంటివి అలాంటివేవేవో ఈ 5 రూపాయలు మీ దగ్గర ఉంచుకోండి. విజయ, నా ఖర్చులే ఉంటాయమ్మా. నేనేం పువ్వులు కొనుక్కుంటానా, కుంకం కొనుక్కుంటానా? పిల్లలంటావా, వాళ్ళు పరాయి వాళ్ళ సొమ్ము ముట్టుకోరమ్మా. మీరు వెళ్ళండి. ఏ కుర్చీలు కొన్నావా? ఈ ఇంట్లో తిండికే ముఖం వచ్చున్నాం, ఇవి కొనే భాగ్యం కూడానా? మా నాన్నగారు కొనిపెట్టారు. మా ఇంట్లో చాపల మీద బల్లల మీద కూర్చునే అలవాట్లేదు. అలాగా? సరే. ఫోటో ఎందుకు తీసావు? ఈ ఫోటో అక్కడ పెట్టడానికి. కావాలంటే ఈ ఫోటో తీసుకెళ్ళి నీ గదిలో పెట్టుకో. ఆ ఫోటో తీసుకెళ్లి మీ వదిన గారి గదిలో పెట్టుకోమను. ఇదే బోలె డబ్బు వస్తుంది. ఇది ఎంత? ఇది 4 కూర్చునే హాలు. అందంగా ఉండాలి. అందంగా ఉండాల్సింది హాలు కాదు, మనుషుల మనసులు. ఈ ఫోటో ఇక్కడ ఉండడానికి వీలేదు. కృష్ణ, అమ్మా, వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ గోడ మీద చోటు లేకపోయినా నా గుండెల్లో చోటు ఉంది. ఇది నా వస్తువు, నా దగ్గరే ఉంచుకుంటాను. ఎవరి సామాన్లు వాళ్ళ గదుల్లోనే ఉంచుకోవాలనే రూల్ పెడితే నీ కుర్చీలు తీసుకెళ్ళి నీ గదిలోనే వేసుకో. మంచాల కింద వేసుకుంటావో భూతాల మీద వేసుకుంటావో నీ ఇష్టం. తీసుకెళ్ళి.
రోజు ఈ ఇంట్లో మీ భార్యకి ఎంత గౌరవం ఉందో చాలా బాగా తెలిసొచ్చింది. ప్రాణాలు ఇచ్చే నాన్నని, ఎంత తిన్నా తరగని ఆస్తిని వదులుకొని మీ నీడే చేరినందుకు నాకు జరిగిన సన్మానం ఏమిటో తెలుసండి? ఈ కుర్చీలు నమ్మకాన్ని విసిరేయటం, నా నెత్తి మీద వేసుకోమనటం ఉందండి. ఏమండి, మనకెందుకు వచ్చిన కర్మండి ఇది? మనకేం తక్కువైందని? అంత పెద్ద ఆస్తి, ఇంత పెద్ద ఉద్యోగం ఉండి ఈ దరిద్రంలో ఇన్ని అవమానాలు భరిస్తూ మనం ఎందుకు ఉండాలండి ఇక్కడ? ఏమండి, మా ఇంటికి పోదాం పదండి. ఏమండి, అంతగా కావాలనుకుంటే మా ఇంటి కదామండి మీ అన్నయ్య ఫోటో. మీ అన్నయ్య అనేగా మీ అభిప్రాయం. దేవుడు ఏ ఇంటినే వస్తాడండి. ఏమంటారు? విజయ, నువ్వు చెప్పినట్లు దేవుడు ఎక్కడికైనా వస్తాడు. ఏ ఇంట్లో ఉండమన్నా ఉంటాడు. ఆయన ఉంటాడు కదా అని మనం ఆయన్ని చెత్త నిలబెట్టలేం కదా. దేవుడు ఉండాల్సింది దేవాలయంలో. ఇకపోతే మా ఇంటికి వెళదాం రమ్మన్నావు కదూ. ఇప్పుడు జరుగుతుందో తెలుసా? నాలో ఇంగిత జ్ఞానం చిన్నప్పుడు, నేను మనిషినే కాకుండా పోయినప్పుడు. అంతవరకు నీ ఆటలు సాగు. అదంతా నాకు ముందే తెలుసమ్మా. ఏదో ఒకనాడు నువ్వు ఓడిపోయి తిరిగి వస్తావని. నేను ముందే చెప్పానుగా వాళ్ళు సెంటిమెంటల్ ఫూల్స్ అని. మీ ఆయన్ని వాళ్ళ నుంచి దూరం చేసి ఇక్కడికి తీసుకురావడం. ఆచార్య బచ్చా, ఇది నాకదే నాకదే. ఎంత అమృతం స్టాక్ ఎలా వచ్చి పడిందాబా? ఎవరు పంపించుంటారు? ఎవరు పంపిస్తే అమృతం వచ్చి పడింది. కాకపోతే పంపించిన వాళ్ళు బాధపడరు.